నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే మీటర్ రీడింగ్ కార్మికులు ఉన్నారో వారి యొక్క సమస్యల కోసం వారి ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది ఇందిరా పార్క్లో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారు దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు, వారి యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈ ధర్నా చేపట్టడం జరిగింది? అన్న, మేము మహబూబ్ నగర్ నుండి వచ్చామన్న. మా ప్రైవేట్ మీటర్ రీడర్స్ము గత 15 సంవత్సరాల నుండి ఈ సంస్థను నమ్ముకొని ఎన్నో సార్లు కూడా ఈ వ్యవస్థ కొరకు మేము పనిచేస్తున్నాము. కరోనా కష్టకాలంలో కూడా కానీ, మరి తెలంగాణ ఉద్యమంలో కూడా కానీ మేము ప్రతి విషయంలో సంస్థకు రెవెన్యూ తెచ్చేటువంటి వర్క్ను మేము చేస్తున్నాం. మాకు తగిన గుర్తింపు లేదు కాబట్టి ఆ గుర్తింపు మాకు కలగజేయాలని గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని కూడా ఎన్నో పలుమార్లు మేము వినమించుకున్నాం. మాకు ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు ఈ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం వలన మాకు 30 రోజుల పని కల్పిస్తే మా జీవితాలు, మా కుటుంబాలు బాగుపడతాయని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. ఎలాంటి డిమాండ్ చేసిన సార్? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. మరి ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు సబ్స్టేషన్ల ఆపరేటర్లను నియమించాలి, సబ్స్టేషన్ల ఆపరేటర్లుగా నియమించాలి. మరి ఇంకొక విషయం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మా వ్యవస్థలో మరి రిటైర్డ్ ఉద్యోగస్తులని సబ్స్టేషన్ ఆపరేటర్లుగా పెట్టారు. వాళ్ళని తీసేసి మాకు ఆ స్థానం మాకు ఇస్తున్నట్టయితే మేము కూడా, మా కుటుంబాలు కూడా బాగుపడతామని చెప్పి మేము మీ ముందు తెలియజేసుకుంటున్నామన్న. అన్న, నా పేరు మోతిలాల్ అన్న. మేము హాలియా సబ్ డివిజన్ నుంచి నా పేరు మోతిలాల్ అన్న. మేము హాలియా సబ్ డివిజన్ నుంచి వచ్చినాం. మాకు సమస్య ఏంటంటే మాకు 30 రోజుల పని దినాలు కావాలి. ప్రతి ఒక లైన్మెన్ కాడికి పోతే మీకేముందబ్బా, ఏముంది మీ కాడ, మీకు సమస్య ఏముంది అని అనగానే, అన్న మాకు సమస్యలు ఉన్నాయి, మేము పోతున్నాం, ఇంకా వీడికి వస్తున్నాం, మేము ధర్నాకు వస్తున్నామని మేము చెప్పి, ఇంకా లైన్మెన్కి చెప్పి, ఏ గారికి చెప్పి, డి గారికి చెప్పి మేము వీడికి వచ్చినాం. మా రోడ్డు మీద మాకు కనీస వేతనం అనేది కల్పించాలి, 30 రోజుల పని దినాలు అనేది కావాలి. ఇంకా మా సమస్యలు చాలా ఉన్నది అన్న. మాకు సబ్స్టేషన్ ఆపరేటర్గా నియమించాలి, మాకు ఇంకా సబ్స్టేషన్ ఆపరేటర్గా నియమించాలన్న. ఐటీఐ చేసిన వాళ్ళకు సబ్స్టేషన్ ఆపరేటర్, కొన్ని విద్యా అర్హత ఎవరికి ఎలా ఉందో వాళ్ళకు కూడా సబ్స్టేషన్ ఆపరేటర్ కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ విద్యా అర్హత ఉండే వాళ్ళకు కలిగించాలన్న. సమయానికి వస్తున్నాయా మీకు? జీతాల సమయానికి అయితే రావట్లేదు అన్న. మాకు జీతాలు అయితే సమయానికి రావట్లేదు. ఇప్పుడు మీరు దీని ద్వారా అంటే ముఖ్యంగా మీకు సమాన పనికి సమాన జీతం, సమాన పనికి సమాన వేతనం అనేది రావాలన్నా. మేము ఒక 7వ తారీఖు వరకే మాకు బిల్లు కొట్టమంటారు, 5వ తారీఖు వరకే బిల్లు కొట్టమంటారు. ఫోన్ చేసి డి గారు ఏమంటుంటే 5వ తారీఖు లోపే బిల్లు కావాలంటున్నారు. మాకు ఆ టైంలో మాకు కొంచెం టైం అనేది పొడిగించాలి. మాకు టైం అనేది పొడిగించాలన్నా. మాకు సమయం అనేది ఉండాలి. ఇంకోటి ఏమో మాకు కనీస వేతనం అనేది రావాలి. కనీసం 30 రోజుల పని దినాలు అనేది కూడా కావాలి. ఒక 5 రోజుల వరకే పనిచేస్తున్నాం. మా అధ్యక్షుడు నమస్తే బ్రదర్. మేము ఒక 10 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. స్టార్టింగ్లో 1250 రూపాయల నుంచి పనిచేసాం. ఇప్పుడు 3 రూపాయల నుంచి 5 రూపాయలకి ఇచ్చారు. కాంట్రాక్టర్ అందులో 2 రూపాయలు తీసుకొని 3 రూపాయలు మాకు ఇస్తున్నాడు. ప్రతి నెల ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని మేము పనిచేస్తున్నాం. కానీ ఇంత మటుకు మాకు మంచి జరిగింది ఏది లేదు. 10 సంవత్సరాల నుంచి ఇదే చేసుకుంటూ ఉన్నాం. చాలా రోజుల నుంచి ఇంకా చేస్తారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తా అని చెప్పారు కానీ, మాటలు చెప్పింది కానీ మాకు పని చేసేది లేదు. మరి రేవంత్ రెడ్డి అన్న వచ్చినాకనైనా మమ్మల్ని మార్చడేమనుకుంటే ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పాత సీఎండీ గారు ఉన్నప్పుడు చేస్తాం అది అని చెప్పి మాట్లాడారు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొత్త సీఎండీ అన్న మా బాధలు తెలుసుకొని పని. గతంలో విద్యుత్ అధికారులు మీరు కలిసిరా? అందరినీ కలిసినాం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కలిసినాం, ప్రతి ఒక్క హోమ్ మినిస్టర్ని కలిసినాం, ప్రతి ఒక్క సీఎండీని కలిసినాం. కానీ ఎవరు కూడా మాకు న్యాయం చేసేది లేదు. ఇప్పుడన్నా న్యాయం చేస్తారని చెప్పి మీరు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. ఇంకా మీరు మాకు సమక్షంలో మంచి చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి నెల అంటే జీతాలు అవుతున్నాయి లేదా ప్రతి నెల టైంకి పడుతున్నాయి? ఎట్లా ప్రతి మంత్ వస్తే కానీ తక్కువ కదన్న. ఇప్పుడు 5 రూపాయలు ఉంటే 2 రూపాయలు కాంట్రాక్టర్ తీసుకొని 3 రూపాయలు మాకు ఇస్తాడు. ఇప్పుడు అంటే 30 రోజుల పని దినాలు కల్పించాలని చెప్తున్నాం. ఇప్పుడు మన ఆంధ్రాలో చేశారు, వాళ్ళే పర్మనెంట్ చేశారు. మన ఎన్పీడీసీలో చేశారు, వాళ్ళే కూడా పర్మనెంట్ చేశారు. 30 రోజుల పని దినాలు కల్పిస్తున్నారు. మాకు ఇక్కడ ఎస్పీడీసీలు ఏంటంటే 10 రోజుల వరకే ఉంటుంది. మిగతా 20 రోజులు ఏం చేయలేకపోతున్నాం. ఆ 10 రోజులు లైన్మెన్ల కింద చేయించుకొని రోజుకు 200-100 రూపాయలు వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పని చేయించుకుంటారు. ఫీల్డ్ మీద మేమే చేస్తాం, కలెక్షన్లు మేమే కట్టించుకుంటాం, ప్రతి ఒక్కటి మేమే చేస్తాం. కానీ ఇంత మటుకు మాకు న్యాయం జరిగింది కూడా ఏం లేదు. ఓన్లీ 10 రోజులు మాత్రమే పని చేస్తారా? ఆ నెలకు 10 రోజులు చేయించుకుంటారు. మిగతా రోజులు లైన్మెన్లు వాడుకుంటారు. లైన్మెన్లు వాడుకొని మాకు ఏం పని చేయించారు. ఒకవేళ పోలెక్కి చనిపోయినా కానీ వాళ్ళ గురించి మాకు అమౌంట్ కూడా ఏం కట్టారు. ఎంత అంటే మీకు రోజుకి ఎంత ఇస్తారు వాళ్ళు ఒకవేళ 10 రోజులు పని చేస్తే? ఒక రోజుకి వచ్చేసి 300 బిల్లులు కొడితే ఒకరికి 500 వస్తాయి, ఒకరికి 800 వస్తాయి. రూరల్ అయితేనేమో 3 రూపాయలు వస్తాయి ఒక బిల్లుకి వచ్చేసి. పర్ డేకి 200-300 కొడతారు. అదే టౌన్లో అయితే 300-400 కొడతారు. వాళ్ళకు 280 పైసలు కట్టిస్తారు.
సో ఇట్లాంటి టైంలో అంటే మీకు ఆ కొట్టినటువంటి డబ్బులు ప్రాపర్గా వస్తున్నాయి, అవి కూడా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది పడతాయి. అవి కూడా ఫస్ట్ ఎవ్రీ మంత్ ఇవ్వరు, బై మంత్ ఇస్తారు ఆ అమౌంట్ కూడా. ఈ నెల కొడితే మాకు లాస్ట్ మంత్ కొట్టినా ఈ నెల ఇస్తారు, ఈ నెల కొట్టినా ఆ నెక్స్ట్ మంత్ ఇస్తారు. ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మీటర్ రీడర్ కార్మికుల ద్వారా? మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాం. ఇంకా మా బతుకులు మార్చి మా పర్మనెంట్ చేసి కనీస వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. 30 రోజుల 10 దినాలు కల్పించాలని జరుపుకుంటున్నాం. మా యొక్క ధర్నా ఉద్దేశం ఏంటంటే మాకు ఆర్టిజన్గా ఒక గుర్తింపు ఉండాలని, మాకు కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి తీసేసి మమ్మల్ని గవర్నమెంట్గా గుర్తించాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థకి 7 రూపాయల చొప్పున డిపార్ట్మెంట్ అందిస్తుంది. అదే 7 రూపాయలు డైరెక్ట్గా మాకు అందించాలని మేము కోరుతున్నాం. అందులో ఒకటి మన ఎన్పిడిసిఎల్ వారికి ఎలా రెగ్యులరేషన్ చేశారో అదే జీవో ప్రకారం మాకు కూడా అందించాలని, మా ఎస్పీడీసీఎల్లో కూడా అదే జీవో ప్రకారం మా సిఎండి గారు మమ్మల్ని కూడా గుర్తించి ఎన్పిడిసిఎల్ వారిగా ఎలా గుర్తించారో వాళ్ళ సిఎండి గారు మాకు వచ్చిన కొత్తగా వచ్చిన సిఎండి గారు కూడా మమ్మల్ని కూడా అలానే గుర్తించాలని, మాకు ఉద్యోగ భద్రత లేకోకుండా ఏదన్నా పోతే మీరు ఎవరని అడిగే స్థాయి నుంచి మాకు భద్రత కల్పించాలి. మేము పోలికిన టైంలో ఏదన్నా అయినచ్చో మాకు కుటుంబాన్ని ఆదుకునేటట్టు మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏదన్నా ప్రమాదశాత్తు రోడ్డు నుంచి వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఆయనకి బీమా ఉంది, ₹1 కోటి బీమా ఉంది. మా మీటర్ రీడర్లకు ఎలాంటి బీమా లేదు, ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు, ఏవీ లేవు. మాకు కనీస వేతనం ఎంత వస్తుందంటే 7,000 5,000కి మాకు ఈ జీతాలు సరిపోవట్లేదు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎవరికి పిల్లలకి కూడా స్కూల్ ఫీజులు అయినా ఏ అయినా కట్టాలన్నా 7,000 6,000 తోటి సరిపోదని మాకు డైరెక్ట్గా 21,000 రూపాయలు మా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ మా అకౌంట్కి పడాలని మా యొక్క విన్నపం అన్నగారు. ఇది అంటే మీరు ఎలాంటి సమస్యలు అనిపిస్తున్నారు రోజు జరిగే, అంటే మీ పనితీరులో కావచ్చు, మీరు చేసేటప్పుడు మీరు దాదాపు 10 రోజులు మాత్రమే పని చేస్తారని తెలిసింది. సో ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? ఒకప్పుడు 10 రోజులు చేసామన్నా, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కానించి వెళ్ళి మాకు 3 రోజులలో ఖతం కావాలని రీడర్ బిల్డింగ్ మొత్తం 3 రోజులు ఖతం పెట్టాలి. 15 రోజులు ఉండాల్సిన మీటర్ రీడర్స్ ఇవాళ 3 రోజులకి అయింది, 6 రోజులు అన్నారు, తర్వాత 3 రోజులు అన్నారు. తర్వాతకి ఇప్పుడు అదే ప్రకారంగా మాకు 30 రోజుల పని కల్పించాలని మా యొక్క విన్నపం అన్న. చెప్పండి, అసలు ఎట్లాంటి సమస్యలతో మీరు బాధపడతా ఉన్నారు? సమస్యలు ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నారన్న, పిల్లలు ఉన్నారు, చాలా కష్టాలు పడుతున్నాం. ఈ 4,000కు 5,000కు పని చేయలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాంట్రాక్టర్ 2 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడు. జీతాలు ఇవ్వడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి మాకు జీవో నెంబర్ 11 ప్రకారం 30 రోజుల పనిదిలా కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఐటీఐ చేసిన వాళ్ళు ఖాళీగా ఉన్న సబ్స్టేషన్ ఆపరేటర్లుగా భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఎంతమంది అవుతారో 2,000 మంది ఇలా మహాధర్నాలో పాల్గొంటారు. కాబట్టి ఈ కష్టాలనేవి మా గవర్నమెంట్ కొంచెం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలో మొన్న జరిగిన అసెంబ్లీలో వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఒక శాసనసభ నేతకి ఒకటి విన్నపం చేశారు. మీటర్ రీడర్లని కాంట్రాక్టర్గా ఉన్నారు, వాళ్ళని గవర్నమెంట్ దగ్గర తీసుకొని వాళ్ళని ఒక హక్కును చేర్చుకొని వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక నెలవారీ వేతనం ఇవ్వాలని నిర్ణయం చేసే విధంగా చెప్పినారు. కానీ అది గవర్నమెంట్ మాత్రం ఏది కూడా లెక్క చేయకుండా నిర్మానుష్యంగా ఉన్నది. కావున మా మీటర్ రీడర్లో నెలవారీ జీతభత్యాలు లేక వచ్చే కొద్ది 2-3 రోజులలోనే ఒక కొద్ది 3,000 4,000 జీతంతోనే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా మమ్మల్ని ఆదుకోవాలని, మా ఇంటి దగ్గర భార్య పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఒక రక్షణ లేదు. విద్యుత్ మాకు కార్మికంగా పనిచేసినప్పుడు మమ్మల్ని ఏమన్నా ప్రమాదం జరిగిన చోట ఎవరు కూడా పట్టించుకుంటే లేదు. మాకు ఒక గుర్తింపుగా ఎన్పిడిసిఎల్లో జరిగినటువంటి సెమీ స్కిల్ ఏ విధంగా ఉందో అది కూడా ఎస్పీడీసీఎల్లో జరగాలని, మరి అది అమలు చేస్తే మాకు కూడా ఒక ఇది ఉంటుంది. మాకు భయాందోళన కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు మాకు ఎవరు కూడా హక్కున లేరు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. ఈ విధంగా మమ్మల్ని భద్రత కానీ మాకు కావాల్సిన నెలవారీ జీతభత్యాలు కానీ కల్పించాలని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా, లేకపోతే గవర్నమెంటే దగ్గర తీసుకొని ఆదుకోవడం అనేది నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈరోజు మేము 1 తారీఖు నుంచి మీటర్ రీడర్స్ అందరం మీటర్ బిల్లింగ్ బంద్ చేసి ఈ ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగినది. కావున గవర్నమెంట్కు ఇదొక మాకు విన్నపం, మాకు నెలవారీ జీతభత్యాలు లెక్క మాకు నెలవారీ కట్టియాలని మేము ఒక విన్నపం ఏడుకుంటున్నాం కంపెనీ తరఫున. ఇది మీటర్ రీడర్లు చెప్తున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు చెప్తున్నటువంటి మాట. వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే గతంలో వారు చెప్పినట్టుగా
ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా వారికి ఈ 10 రోజుల పనిదినం కాకుండా 30 రోజుల పనిదినం కావాలని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కావాలని అడుగుతూ ఉన్నారు, ఆరోగ్య బీమా కావాలని అడుగుతూ ఉన్నారు. వారికి పోల్ ఎక్కే సమయంలో ఏదన్నా చిన్న గాయం తగిలినా కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించి వారికి డబ్బులు ఇస్తే వారికి కొద్దిగా ఇబ్బంది కలగకుండా ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా కార్మికులందరూ వచ్చి ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున వారి యొక్క నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలని కూడా అడుగుతూ ఉన్నారు. మరి చూద్దాం ప్రభుత్వం స్పందిస్తుందా, మరి ఏ విధంగా ఉండబోతుందో ఈ ధర్నా తర్వాత కూడా వేచి చూడే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా కార్మికులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. కార్మికులందరూ కూడా వారి యొక్క విన్నపాలు విన్నపిస్తున్నారు, వారి యొక్క సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించాలని కోరుకుందాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్.